హలో బాయ్ మహేష్ 350 అవును మన వాయిస్ భలే క్రేజ్ రీల్ చేస్తే బరాత్ ప్రతి ఏంలే బాయ్, అసలు నీ నేమే మహేషా బాయ్? అవును భయ్యా, మహేష్, పరిగి మహేష్ పి ఇన్షల్. 350 అంటే ఏమన్నా ఉందా బాయ్? 350 అంటే నాకు బుల్లెట్ 350 బైక్ ఉంది బ్రో. ఆ, సో అట్లా పెట్టుకున్నాను, నేను సీసీ నెంబర్ పెట్టుకున్నాను. బాయ్ నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చేసినావు బాయ్? 2018. అదేనా, ఏమన్నా హ్యాక్ అయిందా బాయ్ నీ అకౌంట్? ఏం లేదు, అదే. అదే అకౌంటా? అవును. బాయ్ బాయ్ నువ్వు ఏం చేస్తావు బాయ్? ఇప్పుడైతే ప్రజెంట్ అకౌంట్స్ చేస్తున్నా భయ్యా, మిల్క్ దాంట్లో బాయ్ జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావు, స్టార్ట్ లేదా బాయ్ ఇప్పుడు? స్టడీ అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఆ, అంతే, దాని తర్వాత ఆపేసిన. ఓకే బాయ్. బాయ్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో డైలాగులు తీస్తావు కదా, అవును. కొన్ని సాడ్ తీస్తావు, కొన్ని నీ ముంగటోనికి ఇట్లా హేటర్స్కి కొడతావు తెలియదు, నువ్వు లేకపోతే ఓన్గా క్రియేట్ చేసి కొడతావు తెలియదు. అవి ఎందుకు చేస్తావు బాయ్ అట్లా? అంటే ఇప్పుడు సాడ్ కొడుతున్నావు అంటే బ్రేకప్ అయితే కొడతారు బాయ్. నేను బ్రేకప్ వీడియోలు చేయలే బ్రో, ఒకప్పుడు చేసిన. అదే బాయ్, ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు నార్మల్ వేరేటి కొడుతున్నావు కదా. అవును, అంటే ఇక మనం ఏమంటారు, మన పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, అవునవును, ఇక మనం అంటే జలాయించుకునే వాళ్ళు అంటావా? అట్లా ఇంకా ఏమంటారు, పబ్లిక్ ఉంటాయి కదా బ్రో, అందరు ఇట్లా చేస్తారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అవునవును, మోటివేషన్ ఇక అంతే ఇక. అంటే మోటివేషన్ కరెక్టే బాయ్. నువ్వు కొన్ని డైలాగులు కొడతావు కదా నీ ఎదుటి ముంగటోనికి జలాయించుకోవాలని, బరాబర్ కొడతావు బ్రో. అది ఎందుకు కొడతావు బాయ్? నీకేమన్నా ఇట్లా ఏమన్నా అయిందా బాయ్ దుష్మని? అంటే ఉంటారు ఇక మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని, మన అంటే ఉంటారు ఇక మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని మన వెనకాల గుంతలు అవుతుంది కదా, అట్లా ఏమన్నా వాళ్ళ అయిందా కోసం బాయ్? కొడుతుంది. అట్లా ఓల్ చేసిరు బాయ్? ఇక ఉంటారు కదా బ్రో, ఇక పేర్లు మెన్షన్ ఎందుకు, లైట్ కానీ. అంటే వాళ్ళు చేసిరానే నువ్వు ఇట్లా వాళ్ళకి మెన్షన్ చేసి చేస్తావు అంటావా? అంతే ఇక, మనం డైలాగ్ కొడితే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక. వాడు మనకే కొట్టిండని. సీదా వాడు పండుకునేటప్పుడు మన కళ్ళల్లో మనమే ఉండాలి, ఎదురు లేచేటప్పుడు కళ్ళల్లో మనమే ఉండాలి. అంటే నిన్ను మనతో ఆట డేంజర్ బేట డైలాగ్ కొడితే పరేషానాట. అంటే నిన్ను ఎవరైనా కొట్టిరా బాయ్? కొట్టిరా అంటే అయినాయి అప్పట్లో గొడవలు. ఆ, మనం కొట్టినాం, మనం మనం ఏమంటారు, మనల్ని కొట్టారు, మనం అంటే ఇప్పుడు పై చేయి మనమే నడవదుగా. అవునవును, 10 మంది ఉంటారు, అవును. 10 మందిలో ఒక్కళ్ళం దొరికిపోతాం, ఏం చేస్తాం? అంతే, ఏం చేయలేం. పడుతుంది తిరిగి మళ్ళా తర్వాత మనం పట్టుకుంటాం, ఒక్కనే పట్టుకుంటాం. అట్లా పట్టుకొని కొట్టేసినావు బాయ్? ఏమంటారు, ఇక రియల్ లైఫ్లో అయినాయి అట్లాంటివి. ఇక ఆ, తెలిసేటోళ్ళకి తెలుస్తుంది అంతే, ఇక మనం అంటే ఏందో. అన్నీ బంద్ చేసుకున్నాం మనం, అవు. ఇక లైట్ తీసేసుకున్నాం. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టా రీల్స్ ఇట్లా తీయాలని ఎవరన్నా నీకు ఇట్లా ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఇట్లా ఇంట్రెస్ట్ పెట్టి తీసినావు బాయ్? నేను ఎవరి మీద చేయలేదు బ్రో, ఇక ఓన్ టాలెంట్. ఇక నేను ఏందో జస్ట్ టైంపాస్కి చేస్తుండే. 10K పడ్డ తర్వాత ఇక కొంచెం ఇక ఉన్నాం కదా, వచ్చినాం ఇంత దూరం అని చెప్పేసి ఇక. అంటే నువ్వు ఇన్స్టా ఓపెన్ కాదు బాయ్, నువ్వు ఇన్స్టా ఓపెన్ చేసింది ఫేమ్ కావాలని ఓపెన్ చేసినావా? ఫేమ్ కావాలంటే ఏదో టైంపాస్కి చేసిన బ్రో ఇక. అంటే స్టార్టింగ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు బాయ్ నాకు ఇప్పుడు 29K వచ్చింది, నాకు ఇట్లా ఫేమ్ వస్తుందని? అనుకోలే, నాకు టాలెంట్ ఉందని. నాకు ఇక ఏమంటారు, ఫస్ట్ ఒక డైలాగ్ కొట్టినుండే. ఏం డైలాగ్ బాయ్? ఇట్లా ఏమంటారు, అరే పెట్టే స్టేటస్లు పెట్టినంత ఈజీ కాదు నాతో కాదు అంటే అని ఒక డైలాగ్ కొట్టిన. వైరల్ అయిపోయిందా? ఒక 300K పోయింది రీచ్. ఆ, ఇక డైలాగ్లు మంచిగా సెట్ అయిపోయింది అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసిన. ఇక డైలాగ్లే స్టార్ట్ చేసినావు? అవును బ్రో, చాలా మందికి చెప్పిన నేను విన్నా. అవు బాయ్, మంచి మంచి వాళ్ళకి డైలాగ్లు చెప్పిన. చాలా మందికి చెప్పిన నేను విన్నా. అవు బాయ్, మంచి మంచి వాళ్ళకి డైలాగ్లు చెప్పిన. నా కెమెరా ముంగడ డైలాగ్లు చెప్పాలంటే సిగ్గుంటుండే స్టార్టింగ్లో. ఇక డైలాగ్లు ఏంది పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేస్తుండే. అవు. అట్లా చాలా మంది ఫేమ్ అయిపోయారు. అంటే ఇప్పుడు నువ్వు డైలాగులు తీస్తున్నావుగా బాయ్? అవును. ఇప్పుడు మనకు పక్కకున్నోళ్ళే, అంటే ఇప్పుడు మనం ఫేమ్ మనం ఎదుగుతుంటే ఒకటి తొక్కడానే చూస్తాడు. అది ఫస్ట్ మన పక్క నుంచే వస్తుంది బాయ్, పక్క నుంచి. అంటే ఎట్లా అంటే తెలుసు కానీ తెలియనట్టే ఉంటారు. ఇక మనకు తెలుస్తుంది, వానికి కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక ముఖం ముంగడ మాట్లాడుకోలేక ఇక అంతే, ముసుగులో గుద్దులాట అంటారు చూసిన. అదే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలి అని ఏం అనిపించలే బాయ్? మనం ఎందుకు చేస్తాం బ్రో, ఎవరి కోసం మనం ఎందుకు డిలీట్ చేసుకుంటాం? మన ఐడి మన ఇష్టం, మనం ఏమన్నా దూరం అవుతారు బాయ్. దూరం అవుతారంటే ఉండేటోళ్ళు ఉంటారు బాయ్, మన అనుకునేటోళ్ళు ఉంటారు, అవసరం లేదు అనుకునేటోళ్ళు వెళ్ళిపోతారు. అంతే. అతని కోసం మనం అన్నీ మార్చుకొని మనం అంటే మన ఇంట్లో కోసం మార్చుకోవాలి. మన అమ్మాయి
అవు బాయ్ కరెక్టే బాయ్. ఇప్పుడు నువ్వు డైలాగ్ కొడుతుంటే ఫ్యామిలీ ఎవరు ఏమంటారు, ఎందుకు ఇట్లా తీస్తున్నావు, అట్లా మంచిగా తీయొచ్చు కదా ఇట్లా. ఇక మనం అట్లనే వచ్చినాం కదా హిసాబ్, మన హిసాబ్ అట్లనే వచ్చింది దారి. అదే దాంట్లో మనం పోతున్నాం. ఇక కొంచెం మనం ఇంకా కొంచెం ఫేమ్ వచ్చింది కదా, ఇంకా మంచి వీడియోలు చేద్దామని చెప్పేసి ఇక డైలాగ్లే కంటిన్యూ చేస్తున్నాం. బాయ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది బాయ్? ఫ్యామిలీ అంట బ్రో, ఇంట్లో డాడీ మమ్మీ పని పోతుంది. బాయ్ డాడీ ఇంట్లోనే ఉంటాడు, కాళ్ళు బాగాలేవు కొంచెం. అవు. ఇంకా అన్నకి 2 పిల్లలు, వదిన, నేను, మా వైఫ్. నీకు పెళ్ళి అయిందా బాయ్? అయ్యింది బ్రో, రీసెంట్గా ఒక 1 year. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? అంటే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అంటే నీకు సపోర్ట్ చేసిరా ఫ్రెండ్స్ అందరు? ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయలే బ్రో. అంటే అల్లగిట్ట దుష్మని అయిపోయింది అంటావా? అంటే ఎట్లా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడు నా బండి ఉంది బుల్లెట్. బాయ్ ఒక 20,000 గిరి పెట్టేసిన. ఇప్పుడు 20,000 గిరి పెట్టినప్పుడు నా పెళ్లి నేను చేసుకున్నా బ్రో. అంతే. పక్కన వాళ్ళు ఏం చెప్పుకోరు, పెళ్లి నేనే చేసిన, వాళ్ళ పైసలు ఏం చేసుకోరు అంటే అందరికి అట్లా చెప్పుకోరు చాలా మందికి. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు. అంతేనా? ఇప్పుడైతే మనం ప్రూవ్ చేయాలంటే చేయలేము కదా. అంతే బాయ్. చేసినోనికి నాకు తెలుసు, చేయనోనికి వాళ్ళకి తెలుసు. ఇక ఇవ్వండి దానికే ఉంటుంది. ఇక అంతే, చెప్పుకుంటూనే ఉంటుంది. రోడ్ మీద అరిసే కుక్క ప్రతి ఒక్కటి మనల్ని చూసి మరుగుతుందా? లేదు బాయ్. మళ్ళా బాయ్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో రీల్స్ తీస్తావు కదా? అవును. అవి ఐఫోన్ తీస్తావా ఆండ్రాయిడ్ ఫోనా? ఐఫోనే బ్రో. ఇక మనదేనా? మనదే అంటే ఇక రాజేష్ అని ఉంటాడు తమ్ముడు. బాయ్ వాందే ఉండే ఫోన్ ఇచ్చేసింది నాకు. అన్న వాడుకో అన్న, నువ్వు ఎట్లయినా ఫేమ్ ఉంది కదా, నాకేం లేదు, యూజ్ చేసుకో అని చెప్పి ఇచ్చింది నాకు. బాయ్ ఇప్పుడు నీకు వీడియోలు తీస్తుంటే ఇంకా జై మహేష్ ఇంకా మంచిగా సపోర్ట్ చేసి నిన్ను బ్యాక్ సపోర్ట్ ఎవరు ఇస్తారు బాయ్ ఈ వీడియోలలో? ఎవరు ఇయర్ బాయ్, ఇక నాకు నేనే ఇక మోటివేషన్. నీకు వస్తారు అంతే. ఇక ఇప్పుడు ఎట్లుంటుంది, ఒకటేసారి అన్నీ ఇట్లా రోజుకి 3-4 అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు డైలీ ఎన్ని అప్లోడ్ చేస్తున్నావు బాయ్? ఇప్పుడైతే కొంచెం పెళ్లి చేస్తున్నా బ్రో, కొంచెం వేరే సిచ్యువేషన్స్ ఇక అట్లా అని చెప్పేసి కొంచెం వస్తాయా? ప్రమోషన్స్ లైట్ అంటున్నా బ్రో. అంతేనా? లైట్ వచ్చినా చేయమంటావు? వచ్చినా అంటే చేస్తా, బరాబర్ చేస్తా. మనం కష్టపడ్డాం దానికోసం, ఎంత టైం వేస్ట్ అయింది, ఎన్ని పైసలు వేస్ట్ అయినాయి. స్టార్టింగ్లో మనం ఏందిరా అయింది పిచ్చిప్పుకు వీడియోలు ఏంది అనుకుంటుండే. మనం కూడా ఒక పేరు పెట్టుకున్నాం, మన పేరు కూడా ఇవాళ దినంలా బ్రాండ్ చేసుకున్నాం. అంతే బాయ్. బాయ్ ఇప్పుడు నువ్వు గొడవలు అయితే ఈ సిచ్యువేషన్ అయింది అట్లా అయింది అన్నావు కదా? అవును. అయినప్పుడు నీకు సడన్గా బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా బాయ్? ఇట్లా ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు బాయ్, మస్తు మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తారు బాయ్ ప్రజెంట్ నీకు జాన్ లెక్క? ప్రజెంట్ అంటే ఇక నేను అందరిని వదిలేసేసిన బాయ్, ఇవన్నీ మనకు సెట్ కావని చెప్పేసి వదిలేసిన. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏందో మనం చూపించుకునే గుద్దల్లో ఉంది. ఇక మనం ఏంటంటే అన్నీ వదిలేసుకొని సైలెంట్ ఉంటున్నాం. ఎవడో ఏం పెట్టాడు బాయ్, అంతే. ఎవడు ఏం పెట్టాడు, ఎవరితో ఏం రాదు. మనం ఉల్టా లాస్ కావాలి, ఉల్టా టైం వేస్ట్ చేసుకొని ఇంట్లో అమ్మాయి అని అందరినీ వదిలేసుకొని టైం వేస్ట్ రోడ్ల మీద తిరగాలి. అంతేనా బాయ్? దానికంటే మంచిగా ఏదైనా జాబ్ సెట్ చేసుకొని ఇంట్లో చూసుకొని ఉంటే అయిపోతుంది. ఏ దోస్తాడు ఏం పెట్టాడు, దావత్లు తాగుడు తిండి ఏమైనా అవసరం ఉంటేనే మనం గుర్తుకొస్తాం. ఇన్స్టాలో కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయింది, డైరెక్ట్ కొలాబ్లో స్టోరీల గురించి ఫోన్లు చేస్తారు. ఎట్లున్నావు అన్న, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావా అని కూడా అడుగుతారు. అంతే బాయ్. అన్న కొలాబ్ పెట్టినా రాసి పెట్టుకోరా. హలో బాయ్, నువ్వు కొలాబ్ నీకు పెడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మళ్ళీ చేస్తాం, మన వాళ్ళు అన్నప్పుడు చేస్తాం బాయ్. ఇక మనం ప్రేమతో మనం పెడతాం. ఎన్నో డైరెక్ట్ పెట్టేస్తే మనం ఎవరైనా కొట్టాం, ఇక యాక్సెప్ట్ చేస్తాం, రివ్యూ కొట్టాం. అదే బాయ్, నీకు ఫోన్ చేసిన. సరే బ్రో. వచ్చేసి నజర్ ఎంటర్టైన్మెంట్.